నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్నతో మంచి రుచికరమైన గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి. చాలా సింపుల్ మెథడ్లో చాలా రుచిగా చేసుకోవచ్చు. మెయిన్గా ఇది వర్షాకాలంలో మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి. అలాగే పండుగ సమయంలో అంటే శ్రావణ మాసంలో ఇంకా వినాయక చవితి సమయంలో వీటిని ఎక్కువగా చేసుకుంటారు కదా. అయితే ఈ సీజన్లో వచ్చే హెల్తీ నాటు మొక్కజొన్నలతో తప్పకుండా నేను చేసే విధంగా గారెలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా లేకుంటే పప్పుచారులో పెట్టుకొని తినడానికి అయినా చాలా బాగుంటాయి. మరి ఈ రుచికరమైన మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కొన్ని మొక్కజొన్నలు తెచ్చుకొని వాటి పొట్టు తీసేసి తీసుకోవాలి. ఇవి స్వీట్ కార్న్ కాదు, నాటు మొక్కజొన్న కంకులండి. అలాగే సేమ్ ప్రాసెస్తో స్వీట్ కార్న్ గారెలు కూడా చేసుకోవచ్చు. నాటు మొక్కజొన్నతో చేస్తే మంచి రుచికరమే కాకుండా హెల్త్కు కూడా ఇవి చాలా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీరు ముదురు మొక్కజొన్నతో గారెలు చేయాలనుకుంటే 2 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టాలి. ఆ తర్వాత గారెలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే స్వీట్ కార్న్ తీసుకోలేదు, నాటు మొక్కజొన్న కంకులే తీసుకున్నాను. కంకులన్నీ ఇలా ఒలిచిన తర్వాత నేను తీసుకునే కొంచెం లేతగా ఉన్నాయి, మీరైతే కొంచెం ముదురుగా ఉన్నాయే తీసుకోండి. నేను అన్ని గింజలు ఒలుచుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసాను. నాకైతే ఒక బౌల్లో అంత అయ్యాయి. ఇవన్నీ అయితే నేను మిక్సీలో వేసుకున్నాను. అన్నీ ఒకసారి వేయలేదు, హాఫ్ ఒకసారి వేసాను, ఇంకో హాఫ్ ఇంకోసారి వేసాను. మిక్సీలో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేయాలి. ఇక్కడ మెయిన్గా ఏంటిదంటే మెత్తగా చేయకూడదు, కొంచెం గరుకు గరుకుగానే ఉండాలి, అప్పుడే గారెలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా కాకుండా ఇలా గరుకు గరుకుగా ఉండాలి. వాటర్ మాత్రం అస్సలు పోయొద్దు, వాటర్ పోస్తే కన్సిస్టెన్సీ అస్సలు రాదు. ఖచ్చితంగా మీరు మొక్కజొన్న కంకులను గారెలు చేయాలంటే నేను చూపిస్తున్న ప్రాసెస్లో చేసి చూడండి. ఖచ్చితంగా చాలా బాగుంటాయి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో గారెలు చేసి కామెంట్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. నేను ముందుగా కొన్ని వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని కూడా అలాగే బ్లెండ్ చేసుకోవాలి. అయితే ఇందులో మీరు అనుకుంటున్నారు కావచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదని. అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, లేకుంటే మీకు నచ్చకుంటే వేయక్కర్లేదు. తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు, అల్లం, కొంచెం పసుపు, అంతే అండి. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత బ్లెండ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే అంతా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఫస్ట్ దాంట్లో నేను మిర్చి అంత ఇంగ్రీడియంట్స్ వేయలే కాబట్టి ఇది అది మిక్స్ చేస్తున్నాను. మంచిగా కలిపిన తర్వాత కొంచెం కళ్యామాకు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయితే నేను లేత కంకులు తీసుకున్నా కదా, లేత కంకులు తీసుకోవడం వల్ల చాలా పలచగా అవుతుంది, అట్లా గారెలు వేయడానికి వీలు కాదు. అందుకే కొంచెం ముదిరిన కంకులే తీసుకోండి. గారెలు మంచిగా వేయాలంటే పిండి అటు ఇటు పోకుండా మంచిగా ఒక గారెలాగా అవ్వాలంటే అందులో మంచి కన్సిస్టెన్సీ ఉండాలంటే కొంచెం బియ్యం పిండి ఎక్కువ కలపద్దు, ఒక స్పూన్ కలపాలి, లేకుంటే కొంచెం శనగపిండి కలపాలి. నేనైతే బియ్యం పిండి కొంచెం శనగపిండి కొంచెం కలుపుకున్నాను. మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను. శనగపిండి బియ్యపిండి ఎక్కువ వేయడం వల్ల కూడా రుచి అసలే ఉండదు, గారెలు ఉన్నట్టుగా అసలే ఉండదు, రుచి తగ్గిపోతుంది. నేనైతే గారెలు కొంచెం గారెల్లాగా వడల్లాగా వేయాలనుకున్నా, కానీ నాకు అలా వేయడం రాదు, నార్మల్గా గారెల్లాగా వేసేసా.